శివారు ప్రాంతాలలో యొక్క ఈ లిక్కర్ గాని గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ పాదవన్న బంగ్లాలో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు. కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్ కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2017వ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉన్నింది అప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటున్నారు, 4, 5. ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట. అంతే బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమైతాయి. పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. పాత కడప ఉంటది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకి అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాను నిర్మూలన చేయండి చాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది.